తెలుసు. అతని నేతృత్వంలో ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా ఉంటూ ఖబర్దార్ అని నిలబడ్డారు కాబట్టి దేశం ఇవాళ కాపాడబడుతుంది. మీకు తెలుసా ఈ దేశానికి స్వాతంత్రం 1947లో వచ్చినప్పుడు, ఇది 15th ఆగస్టు. ఈ రోజున భారతదేశంలో మన ప్రధానమంత్రి ఎర్రకోట దగ్గర ఉన్నప్పుడు ఈరోజు వందే మాత్రం ఎలా మనమైతే పాడామో, పూర్తి గీతం పాడామో, ప్రపంచ చరిత్రలో భారతదేశంలో మొదటిసారి వందే మాత్రం పాడబడి ఏమంటే వందే మాత్రం పూర్తిగా 3 నిమిషాలు పాడడం మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఇన్ని రోజులు ఎందుకు పాడలే? ఇది ఆశ్చర్య ఉద్దేశం. ఇన్ని రోజుల తర్వాత ఎందుకు ఇన్ని రోజులు పట్టిందిగా వందే మాత్రం 3 నిమిషాలు పాడడానికి? 1925-27 కాకినాడలో, ఆంధ్రప్రదేశ్ కాకినాడలో వందే మాత్రం ఒక వ్యక్తి లేచి పాడుతుంది. అతని పేరు విష్ణు దిగంబర పురస్కర్. ఒక ముస్లిం లేచి ఆబ్జెక్షన్ చేశాడు, మాకు ఈ పాట ఇష్టం లేదు. ఆ పాట ఇష్టం లేదంటే వేదిక మీద కూర్చున్న వాళ్ళు ఏం చెప్పాలి? నేను పాడలే అని చెప్పాలి, లేకపోతే ఆ ముస్లింని మందలించాలి, ఇది మా జాతీయ గీతం అని చెప్పాలి అని చెప్పలేదు. చెప్పకపోగా ఎవరైతే మహారాష్ట్ర నుంచి వచ్చిన విష్ణు దిగంబర పురస్కర్ని బాబు పాట ఆపేసి దీనికి ఇష్టం లేదని, ఈ పాట ఈ ముస్లింకి ఇష్టం లేదంట ఆపేసి. అక్కడ నిలబడేది పిల్లవాడే, కానీ ధైర్యం ఉన్న పిల్లవాడు, దేశం మీద భక్తి కలిగిన పిల్లవాడు, అఖండత మీద విశ్వాసం కలిగినటువంటి విష్ణు దిగంబర పురస్కర్ అసలు నచ్చిందే జాతీయ గీతం కోసం. ఈ పాడిన తర్వాత వెళ్ళిపోతాను చెప్పి పూర్తి గీతాన్ని పాడి వెళ్ళిపోయాడు విష్ణు దిగంబర పురస్కర్. అప్పటి నుంచి పట్టుకుని నడుస్తూ పైన ఆకాశంలో చూస్తుంటే 6వ తరగతి పిల్లవాడు వాళ్ళ మాస్టర్ని అడిగాడు, మాస్టారు పైన ఆకాశంలో పక్షి ఎగురుతుంది, నేను ఎగరగలనా అని అడిగాడు పిల్లవాడు. ఆ పిల్లవాడు ఏం నడుస్తున్నా, నువ్వు ఎగరగలవు, పైలట్ లేకుండా విమానాలు నడపగలవు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యాడు. సుదూరమైనటువంటి 1500 కిలోమీటర్ల దూరంలో ఉండే శత్రువుల యొక్క శిబిరాలను ధ్వంసము చేయగలిగేటువంటి క్షిపణులు, పృథ్వీ, అగ్ని, ఆకాశ, నాగ, త్రిశూల్, ప్రతిభా ప్రహార్ లాంటి క్షిపణులు తయారు చేశాడు. అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్ బెదిరిస్తున్నాయి, బాంబులు పెట్టుకుని భారత్ని. మన సైంటిస్టులు బెదిరిస్తున్నాయి, మన పరిశోధన చేయకుండా అదిరిస్తున్నాయి. బాంబేస్తాం, జాగ్రత్త, నేను చెప్పినట్టు వినాలి, మా విధానాలు పాటించాలి. అప్పుడు దేశంలో 140 కోట్ల మంది ప్రజల్లో 3కి మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. ఒకటి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి, 2వది మన రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్, 3వ వ్యక్తి అబ్దుల్ కలాం. 3 కూర్చొని ఎవరి కంటి 4వ వాడి కంటికి తెలియకుండా 1998లో అణుబాంబును పేల్చి మాకు బాంబు ఉంది, దమ్ముంటే రా అని చెప్పి 4 దేశాల వరుసగా మన భారత్ను నిలిపిన అబ్దుల్ కలాం దేశం భారతదేశం. ప్రపంచంలో నీకొక్కడికే మాత్రం కాదు స్పేస్ వెళ్ళడానికి నాకు ఉంది. ప్రపంచ చరిత్రలో ఇవాళ 2వ దేశం 3వ దేశంగా ఇవాళ అంతరిక్షానికి వెళ్ళడానికి, చంద్రమండలానికి వెళ్ళడానికి ఏ పద్ధతిని దక్షిణ భారతం అంటే దక్షిణ ముఖంలోకి వెళ్ళగలిగింది. సుమారుగా 36 దేశాలు పిలిచింది, రండి మా దేశానికి, భారతదేశానికి. మా దేశం ఈరోజు పేదరికమైన దేశం కాదు, బలహీనమైన దేశం కాదు, మీ సైన్స్కి, మీ యొక్క పరిశోధనకి అనుగుణమైన దేశం మా భారతదేశం. వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ ఉపగ్రహాల్ని నా రాకెట్ ద్వారా అంతరిక్షానికి పంపించిన దేశం భారతదేశం. నిరంతరం జరుగుతుంటుంది. ఈ దేశంలో యువతి యువకులకి మభ్యపెట్టి ప్రలోభ పెట్టి ఈ దేశంలో జరుగుతుంది. ఎవరి యువకులు మీకు తెలుసా? ఎవరి యువకులు? 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. 2వ ప్రపంచ యుద్ధం
1932 to 42 మధ్య. అప్పుడు ప్రపంచంలో అత్యంతమైనటువంటి డిఫెన్స్ రక్షణ దళం కలిగిన ఒకే ఒక దేశం ఫ్రాన్స్. ఫ్రాన్స్ ఎవరు ఓడించలేరు ప్రపంచంలో ఆ రోజున. ఫ్రాన్స్ అంత పటిష్టమైన రక్షణ దళం. రెండవ ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్ ఓడిపోయింది. ఫ్రాన్స్ ఆశ్చర్యపోయింది. తర్వాత అడిగారు, విలేకరులు అడిగారు, మీరు యుద్ధ రంగంలో ఓడిపోయారు కదా. ఫ్రాన్స్ అధ్యక్షుడు అన్నాడు, మేము ఓడిపోయారు. మీరు ఓడిపోయారు కదా యుద్ధ రంగంలో. అప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు చెప్పాడు, నేను యుద్ధ రంగంలో ఓడిపోయాను. మరి ఎక్కడ ఓడిపోయారు? మేము పబ్బుల్లో క్లబ్బుల్లో ఓడిపోయాం. ఎంజాయ్ చేసే యూత్ క్లబ్బుల్లో ఓడిపోయాం. దేశంలో ఉండే లక్షలాది మంది యువతి యువకులు మాదక ద్రవ్యాలకి వ్యసనాలకు అలవాటు పడిన చోట ఓడిపోయాం. మాకు దేశం అక్కర్లేదు, కుటుంబాలు అక్కర్లేదు, పని అక్కర్లేదు అని చెప్పేసి ఎంజాయ్మెంట్ పేరుతో వాళ్ళ శరీరాన్ని కుంగి కుషింపజేసుకునే నైరాశ్యం కలిగిన యువకుల యొక్క మధ్యలో ఓడిపోయాం మేమంతా. దేశానికి రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో మేము యూత్నంతా రిక్రూట్ చేశాం సైన్యంలోకి. కానీ ఎటువంటి సైనికులు వీళ్ళంతా మాదక ద్రవ్యాలకి, మద్యానికి, ఆడవాళ్ళకి, డబ్బులకి, అన్ని రకాల ప్రలోభాలకి లోబడిపోయేటువంటి ఒక బానిసత్వం కలిగిన రాజకీయాలు చేశారు. దేశంలో 3 రంగుల జెండా ఎగరేస్తూ సైన్యాన్ని తిట్టారు. 3 రంగుల జెండా ఎగరేస్తూ మన సీతమ్మ వారిని తిట్టారు. ఇదే డ్రామా గ్రామాన్ని చేయడం కోసం సంకల్పం తీసుకున్నారు. 2-3 పిల్లల్ని ఎంచుకుంటున్నారు. కులం పేరుతో, డబ్బు పేరుతో, ఆడవాళ్ళ పేరుతో, వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి వ్యామోహాల పేరుతో, ఆకర్షణల పేరుతో, ఎవరికి బలహీనతలు యువకులకి అలాంటి బలహీనతలను ఆధారం చేసుకుని మీ ఆత్మల్ని కొనుక్కునే పద్ధతుల వల్ల భారతదేశంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. మిత్రులారా, ఈ యువ సమ్మేళనం దీనికోసం ఈ దేశపు యువత ఎవరికి అమ్ముడు పోదు. మా గుండెలో ఆత్మ భారత మాతకు అంకితం అని చెప్పడం కోసం ఈ దేశం కష్టపడాలి. హిందుత్వం కోసం కష్టపడాలి. హిందుత్వం ఎవరికి వ్యతిరేకం కాదు. హిందుత్వం ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం, ప్రపంచం యొక్క సుఖం కోసం, సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఆ దిశలో మీరందరూ పనిచేస్తారని ఆశిస్తున్నాను.